గణపతి బప్ప మోరియా. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్. మీతో నా ప్రపంచం. పర్యావరణానికి హాని కలిగించే చర్యలను ప్రతి మతం వ్యతిరేకిస్తుంది. ఇక భారతీయ సంస్కృతంలో ప్రకృతి ఆరాధనకి అధిక ప్రాధాన్యత ఉంది. మన పండుగల వెనక ఉన్న లక్ష్యం కూడా ఇదేనండి. వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతుంది. పండుగలు, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణం ఇది. ప్రతి పండుగ వెనక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిని, ప్రకృతిలోని శక్తులన్నింటినీ పూజించడం మన భారతీయ సంస్కృతి మరియు గొప్పదనం కూడా. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే వాటిని, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యతమిద్దాం. అదేవిధంగా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడండి అని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు కృషి చేస్తూనే ఉన్నాయి కదా. అసలు వినాయకుడు పుట్టిందే పార్వతీదేవి నలుగుమట్టి మరియు పసుపు కలయికలో ఉన్నది. అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే తయారు చేయాలి. మట్టి వినాయకుడు పూజించాలి. అప్పుడే భక్తి, ముక్తి, శక్తి. అలానే మట్టి వినాయకుడిని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానం. పర్యావరణాన్ని ప్రేమించే వినాయకుడు కూడా, అసలు వినాయకుడు పుట్టిందే మట్టిలో నుండండి. తనను మట్టితో చేసేవారినే ఇష్టపడతారు. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చండి. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం చేసుకునే కంటే ఉన్నంతలోనే పండుగ చేసుకుని 10 మందికి మంచిని పంచిపెట్టడం చాలా మేలండి. శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ అండి. ఇది నాగోల్ మెట్రో స్టేషన్ 823 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ను చాలా పెద్ద ఎత్తుగా చేయడం జరిగింది. దాదాపుగా ఒక చిన్న 6 ఇంచ్ నుంచి దాదాపు ఒక 15 ఫీట్ల హైట్ వరకు మీకు కావాల్సిన అన్ని మోడల్స్లోనే ఇక్కడ మట్టి విగ్రహాలు పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు 823 పిల్లర్ నెంబర్ ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే 823 పిల్లర్ నెంబర్లో బగాయత్లో కొంచెం 200 మీటర్ల లోపలికి వస్తే రైట్ సైడ్ మీకు కనబడుతుంది లక్ష్మీ మట్టి గణేష్. సో కాబట్టి ఈకో ఫ్రెండ్లీ గణేష్ని వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. మట్టి గణపతి మహాగణపతి. సో మీరందరూ కూడా మట్టి గణపతిని పూజిస్తారని విజ్ఞప్తి చేస్తారు. గణనాథుడు మిమ్మల్ని అన్ని వేళలా దీవించాలని, మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం చేకూరాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. జై బలో గణేష్ మహారాజ్ కి జై.